హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మేము ఈరోజు జూకి అయితే వెళ్తున్నాము. సో యాక్చువల్గా కుందన్ స్కూల్కి వెళ్ళలేదన్నమాట. నిన్న యాక్చువల్గా వాళ్ళ సమ్మర్ స్కూల్లో ఫీల్డ్ ట్రిప్స్ జరుగుతున్నాయి. సో నేను వాళ్ళ ఫ్రెండ్ వెళ్ళను అంటూ ఉంటే మేము కూడా వెళ్ళను, వాళ్ళ ఇంటికి వెళ్దాం అన్నట్టు ప్లాన్ చేసుకున్నాము. అయితే వాళ్ళు ఇప్పుడు ఇంట్లో ఉండట్లేదు, మళ్ళీ జూకి అయితే వెళ్తున్నారంట. సో అందుకని మేము కూడా వెళ్దాము, కుందన్కి అనిమల్స్ అంటే ఇష్టం కదా. సో అదిగాక సెయింట్ లూషియాలో జూలో ఏముంటాయి అన్నది నాకు డౌట్ అనమాట. సో అది ఒకసారి చూసుకొని మనం వద్దాము. లెట్స్ గో. ఫైనల్గా జూకి అయితే వచ్చేసాము. అండ్ ఈ బిల్డింగ్లో అయితే టికెట్ తీసుకోవాలని చెప్పేసి పైకి వెళ్ళాము. సో చెక్కింగ్ అదంతా ఏం లేదనమాట, నార్మల్గా ఉంది. అండ్ ప్లేస్ కూడా చాలా తక్కువే ఉందన్నమాట. మనము ఒక హాఫ్ అన్ అవర్లో అన్ని కవర్ అయితే చేసేసుకోవచ్చు. సో ఈ జూ పేరు వచ్చేసి అయానాలో జూ అనమాట. సో టికెట్ ప్రైస్ కూడా ఎక్కువ అయితే లేదు. అండ్ మన ఇండియన్ రూపీస్లో ఆల్మోస్ట్ 150 చేంజ్ అట్లా ఉంది. అండ్ వీళ్ళకైతే 5 ఈసీ అనమాట. చాలా రీజనబుల్ ప్రైస్ అని చెప్పచ్చు. యాక్చువల్గా సెయింట్ లూషియాలో జూ పెట్టడమే షాకింగ్ అనిపించింది నాకు. అంటే ఒక ఐలాండ్లో జూ మెయింటెనెన్స్ అంటే అంత ఈజీ కాదు కదా. అండ్ ఇక్కడైతే ఒక చిన్న టాటాయిస్ని అయితే ఇట్లా కేజ్లో పెట్టున్నారు. అండ్ మేము వెళ్ళినప్పుడే ఇంకొక స్కూల్ వాళ్ళు కూడా స్కూల్ ట్రిప్కి అన్నట్టు వచ్చారనమాట. సో కుందన్ వాళ్ళతో వెళ్తే కొంచెం వాళ్ళకు కూడా మంచిగా అనిపిస్తుంది కదా, ఇంట్రెస్టింగ్గా అన్నట్టు మేము వాళ్ళతోనే కంటిన్యూ అయ్యాము. అండ్ ఇక్కడ వీళ్ళు ఇట్లా ఇవ్వడానికి అయితే అలో చేశారు. నాకైతే అది ఎంతవరకు కరెక్ట్ అనిపించలేదన్నమాట. జూలో పెట్టడమే అనిమల్స్ని తప్పంటే మళ్ళీ అలాని ఇట్లా తీసి పిల్లలకి అంతా చూపించడం కరెక్ట్ అనిపించలేదు. బట్ కుందన్ ఎంజాయ్ చేశాడు కదా అన్న తృప్తి ఉందన్నమాట. సో సెల్ఫిష్ వచ్చేసింది అక్కడ నాకు. అండ్ ఇక్కడ ఇంకొకటి ఇట్లా మొత్తం టోటల్ ఇట్లా అంతా నెట్ వేసేసి ఒక పెద్ద రూమ్ లాగా ఇట్లా మొత్తం వేసేసి ఇక్కడ ఒక 2-3 టైప్స్ ఆఫ్ అనిమల్స్ అయితే ఉన్నాయి. సో అన్నీ ఒక చోట ఎలా మెయింటైన్ చేస్తున్నారు అనేది నాకు కొంచెం షాక్ అయిందనమాట. అండ్ అక్కడ ప్యారెట్స్ కనిపిస్తున్నాయి కదా. అండ్ ఇది వచ్చేసేసి రెడ్ నెక్ పీజన్ అంటారు. దాని నేమ్ ఎగ్జాక్ట్గా ఏదో చెప్పింది, నాకు అంత ఐడియా లేదు. ఇది బాగా ఫేమస్ అట ఇక్కడ. సో అండ్ ఇక్కడ ఇంకొకటి పెద్దది బల్లి లాగా ఉందన్నమాట. అండ్ ఇది మెయిన్ సెయింట్ లూషియన్ నేషనల్ బర్డ్ అనమాట. అమెజాన్, సెయింట్ లూషియన్ అమెజాన్ అంట దాని పేరు. అండ్ ఇంకొక 2-3 టైప్ ఆఫ్ ప్యారెట్స్ కూడా ఉన్నాయి. ఇది మెయిన్ అస్సలు నాకు భయంకరమైనది అనిపించింది అంటే ఇదే. అండ్ అట్లీస్ట్ ఇట్లా జూమ్ చేయడానికి కూడా నాకు షేక్ అయిందనమాట మొబైల్. Hi. How are you? How are you? Hello, how are you? How are you? Hello, how are you? What is your name? 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 You are doing what? ఎంత చక్కగా రిప్లై ఇచ్చిందో కదా. చిలక పలుకులు అంటే నేను ఎప్పుడు వినలేదు, ఇంత మంచిగా ఉన్నాయి అబ్బా అనిపించింది. అండ్ అది మంచిగా గేమ్ లాగా ఆడుకుంటుందన్నమాట, నెట్ ఆ కడ్డీలు పట్టుకొని చాలా మంచిగా. అండ్ ఇక్కడ ఇంకొక పెద్ద టాటాయిస్ ఉంది. అండ్ ఇందాక నేను చూపించాను కదా, అక్కడ కూడా ఒక పెద్ద టాటాయిస్ ఉంది. సో ఫైనల్గా ఈ జూ మొత్తానికి చాలా వరకు టాటాయిస్లే ఉన్నాయన్నమాట. అయితే ఏజ్ వైజ్ ఉన్నాయి. అండ్ ఇక్కడ ఇంకొక ప్యారెట్స్ కూడా ఉన్నాయి. అండ్ మెయిన్ థింగ్ వచ్చేసి బ్యూటిఫుల్, అసలు మీకు కనిపిస్తుందా? నేనైతే ఎంత తంటలు అన్నానో అది ఇట్లా 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 ఏ యాంగిల్ ఆ అందాన్ని చూడలేక అసలు ఎట్లా చూపెట్టాలి వీడియోలో అని ఎంత తనకలాడానో.
ఎంత రియల్గా అయితే చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. అసలు నేను పీకాక్స్ని నార్మల్గా ఎప్పుడన్నా మనం ఇట్లా శ్రీశైలము అట్లా వెళ్ళినప్పుడు చూచాను, కానీ రోడ్లంబడి ఇంత మంచిగా అయితే చూడలేదన్నమాట. చాలా అంటే చాలా ఆ గ్రీన్ లీవ్స్ మధ్యలో ఆ బ్లూ కలర్ చాలా బాగుంది. అండ్ సేమ్ అదే కేజ్లోనే ఈ 2 బర్డ్స్ కూడా ఉన్నాయన్నమాట. వీటిని ఏవో అంటారు కదా, కవాచు సంథింగ్ ఏదో, నాకైతే నేమ్స్ అస్సలు ఐడియా లేదు, కానీ చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. ఆ కేజ్ లాగా అట్లా పెట్టినారనమాట అక్కడ. చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ నేను అక్కడ నుంచి వెళ్ళలేకున్నా ఆ పికాక్ కలర్కి ఆ బర్డ్స్ కలర్కి చాలా అంటే చాలా కలర్స్ కాంబినేషన్ ఏమో మేబీ చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. ఇంకా ఇవైతే అడ్వెంచర్స్ కూడా చేస్తున్నాయి మంచిగా. ఇంకా అక్కడే ఉండిపోయినాం అనమాట. ఇంకా అటుపక్క ఏవో ఉన్నాయంటూ కానీ అవంతా చూడలేదు. సో ఇంత సింపుల్గా ఉంది జూ అయితే, బట్ వీ ఎంజాయ్ అ లాట్. చూశారు కదా అందమైన సెయింట్ లూసియా జూని. సో వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.